For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే జ్యోతిష పండితులు చెవియం కిరణ్ శర్మ గారు. నమస్కారం గురుగారు. గురుగారు, ఆలయ గోపురం ఎందుకు ఎత్తుగా ఉంటుంది గురుగారు? కట్టడం అంటే ఆలయ నిర్మాణం యొక్క గోపురం అనేది శిఖరం ఎందుకు ఎత్తుగా ఉంటుంది అని అర్థం. అంటే ఆలయానికి ఒక ప్రత్యేకమైనటువంటి 26 రకాలటువంటి కట్టడాలు ఉంటాయి. మనకి 26 రకాల కట్టడాలు ఉంటాయి. అంటే ముందు మండపము, మోకాళ్ళ మండపము, భువన మండపము, తర్వాత గర్భ మండపం. ఈ 4 మండపాలకు కలిసినటువంటిది 4 రకాల ఎత్తులు కావాలి ఒక్కొక్కదానికి. అంటే ఈ రకమైనటువంటి ప్రక్రియ ఎందుకు దీని అంటారు. మోకాళ్ళ మండపం, మణి మండపాలు మీకు తిరుమలలో బాగా తెలిసి ఉంటుంది. అంటే ఈ మోకాళ్ళ మండపం గొడవ ఎక్కువైనప్పుడు అర్థమవుతుంది. మోకాళ్ళ మండపం నుంచే ధ్వజస్తంభ ప్రతిష్టాపన ప్రారంభమవుతుంది. అంటే ఒక దేవాలయం యొక్క శిఖరం ఎంత ఎత్తు ఉండాలంటే మనకి దేవుడి యొక్క అంటే అమ్మవారు కానీ లేదా స్వామివారిని కానీ మనం స్థాపన చేసినప్పుడు ఆ యొక్క దేవాలయం యొక్క అంటే స్వామివారి విగ్రహం పానగొట్టంతో నుంచి మొదలంటే స్వామివారి పానగొట్టం నుంచి మొదలుపెట్టి హైట్ వరకు నాభి వరకు ఎక్కడైతే ధ్వజస్తంభం పెట్టామో ఆ ధ్వజస్తంభం యొక్క పడుకున్నప్పుడు వచ్చేటువంటి స్థితి కరెక్ట్ స్వామికి నాభికి ఉండాలి. ఈ నాభి అంతా ఉండాలి. అప్పుడు ధ్వజం ఎంత ఎత్తు ఉంటుంది మనకి? ధ్వజస్తంభం యొక్క పరిమాణము తక్కువలో తక్కువ 27 ఫీట్లు ఉంటుంది. అంటే 27 అడుగుల ఎత్తు ఉండాలి మనకి. అప్పుడు శిఖరానికి సరిగ్గా అది 2 కూడా సమాంతరంగా ఉంటాయి. శిఖరానికి అసలు ఎందుకు ఈ నిర్మాణ శైలి గోపురం యొక్క నిర్మాణం ఎందుకు ఉంటుందంటే మనకి ప్రతిదీ కూడా ప్రకృతి సిద్ధమైనది. అంటే దేవాలయ నిర్మాణమే ప్రకృతితో మూలపడి ఉంటుంది. ఈ ప్రకృతిలో ఏంటంటే ఆ దేవాలయ ప్రాంగణం అంతా కూడా వస్తున్నటువంటి నెగిటివ్ ఎనర్జీని కంట్రోల్ చేసే ప్రయత్నం. దానికి చిన్న ఉదాహరణ, మీకు పిడుగులు పడినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎక్కడైనా చూడండి, పిడుగులు అనేవి మీకు దేవాలయం మీద పడినటువంటి దాఖలాలు లేవు. ఏ దేవాలయమే సరే, అంటే చాణక్యులు కట్టినప్పటి నుంచి, శాతవాహనులు కట్టినప్పటి నుంచి దేవాలయాల సముఖంలో అంటే మీకు చిదంబరం కానీ, అంటే ఇక్కడ మన దగ్గర దేవాలయాలు ఇప్పుడు నిర్మాణమైనవి యాదాద్రి భువనగిరి జిల్లా అనుకోండి, లేదా అమ్మవారి ఇంద్రకీలాద్రి మీద కొంత ఎక్కువ నిర్మాణం చేసినవి. ఇంద్రకీలాద్రిలో కూడా శివాలయ నిర్మాణం ఈ మధ్య జరిగింది. ఇటువంటి దేవాలయాలు కాదు. అంటే 10,000 సంవత్సరాల క్రితం దేవాలయాలు తీసుకున్నట్టయితే మనకి దాదాపుగా నిర్మాణ శైలి ఉంటుందంటే మనకి ఆ దేవాలయం యొక్క నిడివి కనీసం ఎంత లేదని మీకు 15-20 ఎకరాల్లో ఉంటుంది, 20 ఎకరాల్లో ఉంటుంది ఆ నిర్మాణం. అంటే ఆ దేవాలయం యొక్క మాడ వీధులన్నీ కూడా స్వామివారి ప్రదక్షిణ చేసేట్టుగా ఉండాలన్నటువంటి భావం. మరి ప్రకృతికి దేవాలయానికి సంబంధం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి పిడుగు పడినటువంటి వాతావరణం కూడా ఎనర్జెటిక్ కలుగుతుంది. అంటే ఒక ఎనర్జీని అంటే మనిషికి అలాగే అక్కడ ఉన్నటువంటి జంతువులకు కానివ్వండి ప్రకృతికి కూడా ఎనర్జీని కలిగించేటువంటి బహుముఖమైన శక్తి ఉంటుంది దానికి. ఈ శక్తి నిర్మితం కావాలంటే అది ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి. అంటే అందుకనే 26 రకాల కట్టడాలతో కూడి ఉంటుంది. అందుకే మీరు మురుడేశ్వర్ వెళ్ళి ఉంటారు మీరు చాలాసార్లు. అంటే గోవాకు వెళ్తున్న దారిలో మురుడేశ్వర్ ఉంటుంది, కర్ణాటక బార్డర్లో మురుడేశ్వర స్వామి అంటే సముద్రం దగ్గరే ఉంటుంది ఆ దేవాలయం. దానికి దాదాపుగా మీరు నమ్ముతారో 108 ఫీట్ల హైట్ ఉంటుంది. అది 108 అడుగుల పైన ఉంటుంది. దానికి 27 డోర్లు ఉన్నాయి అక్కడ వెళ్ళాలంటే. దానికి పెయింట్ వేయడానికి కనీసం మీరు దాదాపు నమ్ముతారో 2 సంవత్సరాలు పడుతుంది. అది పెయింట్ వేయడానికి 2 ఏళ్ళు పడుతుంది. అటువంటి దేవాలయ నిర్మాణం అనేది. ఇటువంటి ఎత్తైన కట్టడాలు ఏమంటే అక్కడ ఉన్నటువంటి చుట్టుముట్టుగా ఉన్నటువంటి 26 కిలోమీటర్ల పరిధిలో కనీసం తక్కువ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడేస్తుంది. ప్రకృతిబద్ధమైనటువంటి వర్షాలు పడడం, ప్రకృతి అయినటువంటి పశుపక్షాదులు అనుకూలంగా ఆరోగ్యంగా ఉండడం, అటువంటి దేవాలయాలకు మనం ప్రవేశించినప్పుడు మన యొక్క పూర్తి స్థాయి మానసిక ప్రశాంతత పొందుకునే అవకాశం ఉంటుంది. అందుకే చిన్న దేవాలయాలు అనేది వేరు, పూర్వం ఉన్నటువంటి దేవాలయాల నిర్మాణ శైలి వేరు. ఇప్పుడు దేవాలయంలో ఏదో టక్కడగా గోపురం కట్టేసాం, ఎంత ఉంటుంది మా అంటే శిఖరం యొక్క అడుగు 7.5 అడుగులు ఉంటుంది అంతే. ఇప్పుడు కట్టే నిర్మాణంలో 7.5 అడుగులతోనే శిఖరం అయిపోతుంది. కానీ ఒకప్పుడు మీకు 17.5 అడుగులు మినిమం ఉండేది శిఖరం యొక్క ప్రమాణం. సో ఇప్పుడు అలాంటి నిర్మాణాలు లేవు. ఎందుకు? స్థల భావన కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి అటువంటి నిర్మాణ శైలి కేవలం ప్రకృతికి పశుపక్షాదులకి మనకి మానసిక ప్రశాంతతని, రోగం లేనటువంటి శరీరాన్ని కలిగించడానికి, ఆధ్యాత్మికటువంటి మనలో అనుకూలతను కలిగించడానికి ఆ నిర్మాణ శైలి ఉంటుంది. కాబట్టి ఈ దేవాలయాన్ని కూడా ఎత్తైన శిఖరాలుగా ఉంటాయి. శిఖరాలపైన మీకు ఇప్పుడు మీరు బాగా చూసి ఉంటారు, కలశాలు పెట్టుకుంటారు, అంటే బంగారు కలశాలని పెట్టి ఉంటారు. అవి కూడా మనకి ఈ నెగిటివ్ ఎనర్జీ అంటే పిడుగుపాటుని గ్రహించేసి పిడుగు అటు పడకుండా పక్కన ఒక 30 కిలోమీటర్ పరిధి దూరంలో పడేట్టుకు చేస్తాయి. అటువంటి పిడుగులు కూడా ఇటువంటి దేవాలయం ఉన్నప్పుడు నీళ్లు దగ్గరగా ఉంటే నీళ్ళ మీద పడేస్తాయి, లేదు ఉట్టి నీళ్ళ మీద పడేస్తాయి, గృహాల మీద పడేవు, అలాగే పశువుల పక్షులైనటువంటి నివాసాల మీద పడేవు. కేవలం నీటి మీద కానీ ఖాళీగా ఉన్న ప్రదేశంలో ఆ యొక్క పిడుగుని అంటే స్థానభ్రంశం చేయగలిగేటువంటి శక్తి శిఖరానికి బాగా ఉంటుంది. ఆ శిఖరం వల్ల ఇదేమో ప్రకృతికి సంబంధించింది. ఇక మనకి సంబంధించింది అటువంటి ఎత్తైనటువంటి శిఖరాల దేవాలయంలో మనం వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతత ఉంటుంది. మానసిక స్థైర్యం ఎంత ఉందంటే
మన దేవుడు కోరికలు తీస్తా తర్వాత విషయం. కానీ అక్కడికి వెళ్ళగానే ఇప్పుడు మీరు తిరుమల వెళ్తారు, అసలు ఆ ఉండేది 2 క్షణాలు 2 నిమిషాలు ఉంటారు. ఆ 2 నిమిషాల్లో ఎంతో ఉత్సాహం, అబ్బా వైకుంఠంలోకి వచ్చి వెళ్ళామన్నటువంటి భావన ఉంటుంది. అంటే ఆ యొక్క దేవాలయం యొక్క పరిధి. మరి స్వామి ఇక్కడ శిఖరం ఎత్తుండదు కదా, అదే పొరపాటు. శిఖరం మీరు బయట ఉన్నటువంటి శిఖరం అనేది స్వామివారికి గాలిగోపురం అంటారు, అది చాలా ఎత్తుగా ఉంటుంది. అందులోనూ ఆ స్వామివారి మూల విరాట్కి చుట్టూ కూడా 4 మాడ వీధులు 4 గాలిగోపురాలు ఉన్నాయి స్వామివారికి. ఆ 4 గోపురాల మధ్యలో సువర్ణ గోపురం ఉంటుంది స్వామివారికి. అంటే ఈ 4 గోపురాల యొక్క సహసిద్ధమైనటువంటి వశీకరణ శక్తి. ఏంటి వశీకరణం అంటే భగవంతునిలో నువ్వు అనుబంధం అవ్వడానికి కోసం చేసేటువంటి ప్రక్రియ. కాబట్టి అందుకనే గాలిగోపురాలు కానీ స్వామివారి శిఖరాలు కానీ ఎత్తుగా ఉండి అటువంటి దేవాలయాలకు వెళ్ళినప్పుడు మానసిక ప్రశాంతత, భగవంతుని యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకోవడం, అక్కడ వేరే ఆలోచన రాకుండా ఉండేట్టుగా చేస్తుంది శిఖరం. అందుకనే అటువంటి ఎత్తైన శిఖరాలు లేదా గోపురాలు కనీసం మనకి శక్తిని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించే అవకాశం. ఏకాత్మ భావన, నేను భగవంతుడు ఒక్కటే అంటే భావనని ఈ యొక్క ఆ గాలి, ఆ వెలుతురు, ఆ ప్రదేశము మనకు కలిగించే అవకాశం. ఇంకా ఎత్తైన శిఖరాలు ఉన్నటువంటి దేవాలయం మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. మామూలు గుళ్ళలో వెళ్ళి వెంటనే మనం అంటే టకటక మన కోరికలు నెరవేర్చుకొని వచ్చేద్దాం అన్నటువంటి భావన ఉంటుంది. ఎత్తైన శిఖరాలు ఈ కారణం చేతనే ఎత్తుగా ఉంటాయి. శుభమస్తు. గురుగారు, ప్రతి ఒక్కరు జీవితంలో సందర్శించుకోవాలి అనే పుణ్యక్షేత్రాలు ఏంటో గురుగారు? ఒకటి వైష్ణవ సంప్రదాయంలో ఒకటి ఉంటుంది, శైవ సంప్రదాయం ఒకటి ఉంటుంది. అంటే వైష్ణవులు అంటే ఏమిటంటే విష్ణుమూర్తిని మాత్రమే దేవుడిగా భావించేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. శైవులు శివుడు మాత్రమే గొప్పవాడు అనుకుని ఉంటారు. ఈ స్మార్తులు ఉంటారు. స్మార్తులు అంటే విష్ణుడు శివుడు 2 వేరు కాదు, ఒక్కడైనటువంటి భావనతో కొంతమంది ఉంటారు. కాబట్టి నిజంగా చెప్పాలంటే శివకేశవ భేదం లేదు, అది విష్ణు సహస్రనామాలు చెప్పబడింది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణు విష్ణువస్య హృదయం శివ. అంటే ఆ ఇద్దరికి భేదం లేదని చెప్తున్నా, ఎవరి మతాలు వాళ్ళకు ఉంటాయి కదా. సో ఆ మతాల యొక్క జాడ్యం వల్ల వాళ్ళు చూస్తుంటారు. ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయంలో శ్రీరంగం అందరు తిరుమల అనుకుంటారు, కానీ శ్రీరంగం పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. అలాగే మనకి వైష్ణవాలయంలో ఇది శ్రీరంగం, తదుపరి తిరుమల. ఇక ముఖ్యమైనది శైవ సంప్రదాయంలో శ్రీశైలం, భ్రమరాంబిక సమేత ఆ యొక్క స్వామివారిని చేసుకోవడం. తర్వాత మీకున్నది ఉజ్జయిని మహాకాళి. అసలు ఉజ్జయిని మహంకాళుండి కనుక మనం దర్శనం చేసుకుంటే అమితమైనటువంటి శక్తి కలుగుతుంది. కాబట్టి అంటే శైవులకి 12 జ్యోతిర్లింగాలని 108 విష్ణు ఆలయాలని ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. విష్ణు ఆలయాలు ముఖ్యమైనవి 2, శ్రీరంగము అలాగే ఇది. ఇక్కడ వచ్చేసి మనకి దక్షిణంలో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వరుడు, దక్షిణటువంటి శ్రీశైల భ్రమరాంబిక, అలాగే వారణాసి ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వరుడు, తదుపరి ఉజ్జయిని మహాకాళేశ్వరుడు. ఈ 3 శైవలింగాలు దర్శనం చేసుకుంటే, అలాగే తిరుమల శ్రీరంగ దర్శనం చేసుకుంటే సమస్తమైనటువంటి పుణ్య ప్రాప్తి పొందుకునే అవకాశం, మళ్ళీ మనకు మోక్షమే కలుగుతుంది. అంటే మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు మనకి. అటువంటివి ఇవి తప్పకుండా మనం దర్శించుకోవాలి. ఆ తదుపరి అగ్నిలింగమైనటువంటిది అరుణాచలేశ్వరం. అంటే నాకు ఈ డబ్బు ఇవన్నీ వద్దురనైనా, నాకు ప్రశాంతత అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అరుణాచలాన్ని సందర్శించండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ఈ అరిషడ్ వర్గాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అరిషడ్ వర్గాల నుంచి కామము, క్రోధము, మోహము, మదము, మత్సరము, లోభము ఇవన్నీ పోగొట్టుకోవాలంటే ఒక్కసారి మీరు అరుణాచలేశ్వర దర్శనం చేసుకుంటే చాలు, శుభప్రదంగా ఉంటుంది. అక్కడ కూడా స్వామివారు విన్నట్టుగా గోపురం యొక్క ఎత్తు నాకు తెలిసిన వరకు 58 అడుగుల ఎత్తు ఉంటుంది. ధన్యవాదాలు. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.